అందరికీ స్వాగతం. డబ్బు మనలో చాలా మందికి ఇదో పెద్ద తలనొప్పి. నెల తిరిగేసరికి బిల్లులు, ఖర్చులు. అబ్బా, ఈ చక్రంలోంచి బయటపడలేకపోతున్నామనిపిస్తోందా? సరే, కష్టపడి పనిచేయడమే కాదు, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇంకో దారి ఉందని ఒక పుస్తకం చెప్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అదేంటో ఈరోజు చూసేద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. డబ్బు సంపాదించాలంటే పగలనక రాత్రనక కష్టపడాల్సిందేనా? అంతకు మించి వేరే మార్గం లేదా? మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం బహుశా ఈ ప్రశ్నకు ఒక కొత్త సమాధానం ఇవ్వొచ్చు. మరి ఈ ఆలోచనలన్నీ ఎక్కడివి అంటారా? ఇవన్నీ మరియా సున్నీ రాసిన ద మ్యాజిక్ ఆఫ్ మేనిఫెస్టింగ్ మనీ అనే పుస్తకం ఆధారంగా మనం విశ్లేషిస్తున్నాం. ఈ పుస్తకంలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు డబ్బును ఆకర్షించొచ్చు అంటే నమ్మగలమా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా మన ఆలోచనలే మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయని ఈ పుస్తకం చాలా బలంగా చెప్తోంది. అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. అయితే ఆలోచనలకి రియాలిటీకి సంబంధమేంటి? ఇక్కడే ఈ పుస్తకం క్వాంటమ్ ఫిజిక్స్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ను మన ముందు పెడుతుంది. దీని ప్రకారం మన ఆలోచనలు వాస్తవికతను ఎలా మలుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ సిద్ధాంతంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ విశ్వంలో మనం చూసే ప్రతిదీ, అంటే చెట్లు, బండరాళ్ళు, మనం, చివరికి మన ఆలోచనలు కూడా, అన్నీ శక్తి రూపాలే. అన్నీ ఒకదానితో ఒకటి వైబ్రేట్ అవుతూ కనెక్ట్ అయి ఉంటాయట. ఇక రెండోది, వేవ్ ఫంక్షన్ కొలాప్స్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే, మన చైతన్యమే మనం చూసే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే మన ముందు అనంతమైన అవకాశాలు ఉన్నప్పుడు మన ఫోకస్ దేనిమీదుంటుందో అదే మన రియాలిటీగా మారిపోతుంది. వాస్తవికతను గమనించే సాధారణ చర్యే దానిని సృష్టిస్తుంది. ఈ ఒక్క వాక్యంలోనే పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఉంది. సింపుల్గా, మనం దేన్ని గమనిస్తామో, దేనిపై మనసు పెడతామో అదే నిజమవుతుంది. అంటే ఈ పుస్తకం ఏం చెప్తోందంటే, మన ఆలోచనలు కేవలం మన మెదడుకే పరిమితం కాదనమాట. అవి బయటి ప్రపంచాన్ని, అక్షరాల విశ్వాన్ని కణం కణం స్థాయిలో మార్చేసి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుస్తాయని రచయిత్రి వాదిస్తున్నారు. సరే, ఒకవేళ ఆలోచనలకు నిజంగా అంత శక్తి ఉంటే మరి మనందరం ఎందుకు కోటీశ్వర్లం కాలేదు? మనల్ని ఆపుతుందేంటి? ఇక్కడే వస్తోంది మనీ బ్లాక్స్ అనే కాన్సెప్ట్. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే డబ్బుకి సంబంధించిన అడ్డంకులన్నమాట. ఈ మనీ బ్లాక్స్ అంటే ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడో చిన్నప్పుడు పాతుకుపోయిన కొన్ని నెగటివ్ నమ్మకాలు. అసలు మనకు తెలియకుండానే ఇవి మన డబ్బు సంపాదించే ప్రయత్నాల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. డబ్బు సంపాదించడానికి నేను అర్హుడుని కాను, లేదా డబ్బే అన్ని చెడులకి మూలం లాంటి నమ్మకాలు. కొన్నిసార్లు విజయం సాధిస్తామేమో అన్న భయం కూడా ఒక అడ్డొంకేనట. వీటిలో ఏదైనా మనకు కూడా వర్తిస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఈ అడ్డంకుల్ని ఎలా దాటాలి? ఇక్కడో మంచి ఉదాహరణ ఉంది. డబ్బు విషయంలో నేను బాధ్యతగా ఉండను అనే నమ్మకాన్ని ముందు గుర్తించాలి. ఆ తర్వాత దానికి బదులుగా నా డబ్బును ఎలా బాధ్యతగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అనే పాజిటివ్ మాటను మనకు మనమే పదే పదే చెప్పుకోవాలి. ఇదే ఈ పుస్తకం చెప్పే పద్ధతి. ఓకే, మనలో ఉన్న అడ్డంకులు ఏంటో తెలిసాయి. మరి ఇప్పుడు వాటిని తీసేయడమెలా? మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం ద్వారానే ఇది సాధ్యమంటోంది పుస్తకం. మనకు కావలసిన ఒక కొత్త ఆర్థిక వాస్తవికతను సృష్టించుకోటానికి ఇదే అసలైన మార్గం. మనకు రెండు రకాల మనసులుంటాయి, కాన్షియస్, సబ్కాన్షియస్. నాకు డబ్బు కావాలి అని నిర్ణయించేది మన కాన్షియస్ మైండ్. కానీ మన జీవితాన్ని నడిపే అసలైన డ్రైవర్, మన అలవాట్లను, ప్రవర్తనను కంట్రోల్ చేసేది మాత్రం మన సబ్కాన్షియస్ మైండేనని రచయిత్రి చెప్తున్నారు. 95%. అవును, ఈ పుస్తకం ప్రకారం మన నిర్ణయాలు, మనం చేసే పనుల్లో ఏకంగా 95% మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లోనే ఉంటాయట. అంటే దాదాపు మన జీవితం మొత్తం ఒక ఆటోపైలట్ మోడ్లో నడుస్తుందన్నమాట. షాకింగ్ కదా? మన మెదడులో ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి? దీన్నే న్యూరల్ పాత్వేస్ అని అంటారు. అంటే ఒకే దారిలో పదే పదే నడిస్తే ఎలాగైతే ఒక గట్టి బాట ఏర్పడుతుందో అలాగే మన ఆలోచనలు కూడా మెదడులో బలమైన కనెక్షన్లను ఏర్పరుస్తాయి. శుభవార్త ఏంటంటే,
మనం స్పృహతో ప్రయత్నిస్తే ఈ పాత బాటలను మార్చి కొత్త బాటలు వేయొచ్చు. మరి ఈ కొత్త పాజిటివ్ బాటలు వేయాలంటే ఏం చేయాలి? ఈ పుస్తకం ఒక 5 స్టెప్స్ చెప్తోంది. ముందుగా పాజిటివ్ వ్యక్తిలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఉన్నవాటికి కృతజ్ఞత చూపాలి. గతాన్ని భవిష్యత్తుని పక్కన పెట్టి వర్తమానంలో జీవించాలి. పాజిటివ్ వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన పట్ల మనం దయగా ప్రేమగా ఉండాలి. మనలో చాలామందిని వెనక్కి లాగే అతిపెద్ద అడ్డంకి ఏంటంటే నాకు అర్హత లేదు అనే ఫీలింగ్. దీన్ని దాటడానికి ఈ పుస్తకం ఇచ్చే ఒక పవర్ఫుల్ మంత్రమిది. నేను కోరుకునే ప్రతీదానికి నేను అర్హుడిని. ఈ నమ్మకాన్ని మనసులో బలంగా నాటుకుంటే ఆ పాత నెగటివ్ ఫీలింగ్స్ వాటంతట అవే పోతాయని రచయిత్రి అంటారు. ముగించే ముందు ఈ పుస్తకం మన ముందుంచే ఒక లోతైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒకవేళ మన ఆలోచనలే నిజమైన కరెన్సీ అయితే, మనం డబ్బును ఎలాగైతే జాగ్రత్తగా ఖర్చు పెడతామో, మరి మన ఆలోచనల్ని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.